ఆకాశంలో గదలు బాణాల యుద్ధాల్ని గుడ్లప్పగించి చూస్తున్నారు. భోలా శంభులు ధనస్సు బాణం పుల్లలతో కొత్త ఆట మొదలుపెట్టారు. మొత్తానికి ఈ టీవీ సెట్టు వారి అజ్ఞానాన్ని మరింత పెంచేలా తయారైంది. ద్వారకాకు మాత్రం తమ పిల్లలు బాణం పుల్లలతో గాలిపటాలతో గాలివాటంగా తిరగటం నచ్చలేదు. అందుకని తను ముంబైకి తిరిగి వెళ్లే ముందు వారిద్దరిని గ్రామంలోని స్కూల్లో చేర్పిస్తాడు. ఓ రోజు వారి బడికి సీనియర్ అధికారి తనిఖీకి వస్తాడు. గ్రహణాలు ఎలా ఏర్పడతాయో చెప్పగలరా అని ప్రశ్నిస్తాడు. భోలా గబగబా క్షీరసాగర మథనం కథ చెప్పడం ప్రారంభిస్తాడు. మోహిని అవతారంలో విష్ణుమూర్తి దేవతలకు అమృతాన్ని పంచుతున్నాడు. రాహుకేతువులు దొంగతనంగా ఆ క్యూలోకి దూరి అమృతం తాగేశారు. సూర్యచంద్రుల నుండి విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో వారి తలలు త్రెక్కోశాడు. అప్పట్నుంచి సూర్యచంద్రులపై పగబట్టిన రాహుకేతువులు వారిని మింగేస్తుంటారు. అలా గ్రహణాలు ఏర్పడతాయని ఉత్సాహంగా ముగించాడు. పండిట్జీ ద్వారా అందిన జ్ఞానాన్నంతా అప్పచెప్పేసి అధికారులు తనను మెచ్చుకుంటారని ఆశించాడు. కానీ మీరు పిల్లలకు సైన్స్ చెప్తున్నారా, అమర్ చిత్రకథ చెప్తున్నారా అని సైన్స్ టీచర్పై కసురుకుంటాడు ఆ అధికారి. ఇంటికొచ్చిన పిల్లకాయలు అసలు ఈ టీచర్లకు పిచ్చి పట్టిందా, ఆదిశేషుడి తలపై ఉన్న భూమిని శూన్యంలో తేలుతుంది అని చెప్తారా, అసలు శూన్యంలో తేలడం ఎవరికైనా సాధ్యమా, తమ బడి పంతులను అధికారిని తిట్టుకుంటారు.